This is the future. ఇక్కడ కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసుకోండి ఫర్ మోర్ లేటెస్ట్ టెక్నాలజీ వీడియోస్ కోసం బెల్ బటన్ ఉంటుంది. సో దానిపైన ట్యాప్ చేసి యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే నేను చేసే వీడియోస్ అన్ని మీకు నోటిఫికేషన్ ద్వారా చేరుతూ ఉంటాయి. హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ న్యూ వీడియో ఫ్రెండ్స్. ఈ వీడియోలో నేను మీ అందరికీ పిక్సెల్ ల్యాబ్లో ఫోన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అండ్ అలాగే నేను 72 డేస్ స్టార్ట్ నుంచి, అంటే మినిమం ఒక 3 వీక్స్ స్టార్ట్ నుంచి ఈ వీడియోస్ ఏమైతే అప్లోడ్ చేయడం లేదనమాట. సో దీనికి రీజన్ అయితే ఉంది గాయస్. యాక్చువల్లీ ఇక్కడ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయన్నమాట. సో దానివల్ల ఏంటంటే వాటికి ప్రిపేర్ అవ్వడం వల్ల నేను డైలీ వీడియోస్ అనేటివి చేయలేకపోతున్నాను. సో అందుకే ఇంత లేట్ అయితే అయ్యింది. సో మ్యాక్సిమం ఇప్పుడు టైం నుంచి అయితే వీడియో రెగ్యులర్లీ వస్తూ ఉంటాయి. ఇంకా నేను డైలీ అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను వీడియోస్ అనేటివి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి వెళ్ళిపోతాం. సో వీడియో టాపిక్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ థంబ్నెయిల్ చూసి ఉంటారు కదా. సో పిక్సెల్ ల్యాబ్లో ఫోన్స్ని ఏ విధంగా యాడ్ చేయాలి అనేది అనమాట ఇవాళ టాపిక్. సో ఒకవేళ మీకు ఈ ట్రిక్ తెలిసి అయితే మీరు ఈ వీడియోని స్కిప్ అయితే చేయొచ్చు అనమాట. తర్వాత మీకు ఇంకా కొత్త వీడియోస్ కావాలి అంటే కింద కామెంట్ సెక్షన్లో యాడ్ చేయండి. నేను మీకు దానికి సంబంధించిన వీడియోస్ అనేటివి నేను చేసి అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాను. అండ్ అలాగే చాలామంది నాతో కాంటాక్ట్ అవ్వాలని ట్రై చేస్తున్నారు గైస్. సో మీరు ఇన్స్టాగ్రామ్లో టెక్స్ట్ చేయండి. ఒకవేళ మీరు మాట్లాడాలి అనుకుంటే కాల్ మీ ఫోర్ యాప్తో నాకు కాల్ చేసి అయితే మీరు మాట్లాడొచ్చు గైస్. సో ఇప్పుడు లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. సో ముందుగా మీరు ప్లే స్టోర్ ఓపెన్ చేసి పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేయండి. పిక్సెల్ ల్యాబ్ అని టైప్ చేస్తానే ఈ విధంగా అప్లికేషన్ వస్తుంది కదా. సో దీన్ని అయితే డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోండి. దీని తర్వాత ఇక్కడ మనకు ఈ విధంగా స్క్రీన్ అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏం చేస్తారంటే యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం అయితే మీకు ఇక్కడ ఇది ఉంటుంది అనమాట. సో ఇమేజ్ సైజ్లోకి వెళ్ళి మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ అని క్లిక్ చేసి మీకు యూట్యూబ్ థంబ్నెయిల్ ఒక షేప్ అనేది వచ్చేస్తుంది. దాని తర్వాత మీరు కలర్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇదే అనమాట, దీంట్లో ఎక్కువ మంది థంబ్నెయిల్స్ అయితే క్రియేట్ చేస్తుంటారు. సో ఇప్పుడు ఫోన్స్ గురించి వచ్చేసరికి ఇక్కడ నాకు ఒక న్యూ టెక్స్ట్ అనేది ఉంది. సో ఒకవేళ మీకు ఇట్లా రాకపోతే డిలీట్, ఇక్కడ టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఏలోకి వెళ్తే మీకు టెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దానిలో మీరు ఎడిట్ అని చేసి ఇక్కడ నేను నా ఛానల్ పేరు అయితే ఇస్తున్నాను. సో చూడండి, సో ఇక్కడ నేను నా ఛానల్ పేరు అయితే ఇచ్చానమాట. సో ఇక్కడ మైటెక్ క్రియేషన్స్ అయితే ఉంది. సో ఇక్కడ నాకు కొన్ని ఫోన్స్ అయితే నేను దీంట్లో సెలెక్ట్ చేసుకోవాలి, ఎందుకంటే ఇది నార్మల్ ఫ్రంట్ అనమాట. సో ఇక్కడ చూడండి, ఇదంతా మనకు పిక్సెల్ ల్యాబ్లోనే వస్తాయన్నమాట ఈ ఫోన్స్. సో వీటి అంత బాగాలేవు అని మీరు అనుకుంటే మీరు కస్టమ్గా కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మై ఫోన్స్లో చూడండి నాకు ఎన్ని ఉన్నాయో కస్టమ్ ఫోన్స్ అనేటివి. సో ఇవన్నీ మీకు రావాలంటే నేను ఇక్కడ మీకు చూపిస్తాను. సో మొత్తం డిలీట్ చేశాను. సో మీ దగ్గర ఒకవేళ ఫోన్స్ లేకపోతే మీరు ఏం చేస్తారంటే గాయస్, సింపుల్గా గూగుల్లోకి వెళ్ళి డాఫోన్స్ అని టైప్ చేయండి. సో డాఫోన్స్ అని టైప్ చేస్తేనే మీకు ఒక వెబ్సైట్ రావడం జరుగుతుంది. సో దీని లింక్ వచ్చేసరికి నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో మీకు ఏం చేయాలంటే ఇక్కడ సింపుల్గా ఇక్కడ చాలా ఫోన్స్ అనేటివి ఉంటాయన్నమాట. అలాగే ఇక్కడ చూసుకుంటే ఫ్యాన్సీ అంట, ఫోరిజిన్ లుక్, టెక్నో, సో ఇట్లాంటివన్నీ చాలా అయితే ఉంటాయన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే సింపుల్గా దీనిపైన మీకు నచ్చిన దాంట్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. సో డౌన్లోడ్ చేస్తే మీకు ఆటోమేటిక్గా డౌన్లోడ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. సో తర్వాత మీరు ఏం చేస్తారంటే ఆ యొక్క ఫైల్ ఎక్కడుందో సెర్చ్ చేయండి. సో డౌన్లోడ్లోకి వెళ్ళి నేను ఆర్తో స్టార్ట్ అవుతుంది కదా. సో ఇక ఇదండి గైస్, ఇదే అనమాట. సో నేను ఎక్స్ట్రాక్ట్ అయితే చేసేసాను, ఇక్కడ ఉంది చూడండి. సో ఇదే అనమాట. సో ఇది వచ్చేసరికి నాకు పిక్సెల్ ల్యాబ్లో కావాలి. సో నేను ఏం చేస్తానంటే పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేస్తాను. సో ఓపెన్ చేసిన వెంటనే ఇక్కడ చూడండి, ఇక్కడ నాకు ఏం ఫోన్స్ అయితే లేవన్నమాట. సో నేను ఏం చేయాలంటే ఇక్కడ మనకు ఫైల్ మేనేజర్లో ప్లస్ అని కనపడుతుంది కదా. సో దీనిపైన అయితే క్లిక్ చేయండి. తర్వాత డౌన్లోడ్లోకి అయితే వెళ్తానే మనం డౌన్లోడ్ చేసిన ఒక ఫోల్డర్ అనేది ఎక్స్ట్రాక్ట్ చేసుకున్నాం కదా. సో ఇది ఉంటుంది అనమాట. సో ఇక్కడ మీరు సింపుల్గా యాడ్ డిక్షనరీ అనేది టైప్ చేయండి. సో తర్వాత ఇది మనకు వచ్చేస్తుంది అనమాట. సో ఆ ఫోన్స్ అనేవి చేంజ్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా. సో నా దగ్గర అయితే ఏ ఫోన్స్ ఉన్నాయన్నమాట, అన్నీ ఏం కాదు గైస్. సో మీ దగ్గర ఎన్ని ఫోన్స్ ఉంటే అన్నీ యాడ్ చేసుకోవచ్చు. సో నా దగ్గర ఒక ఫోల్డర్ అయితే ఉంది. దీంట్లో దాదాపుగా 200 ఫోన్స్ అయితే ఉన్నాయన్నమాట గైస్. సో చూడండి ఎన్ని ఫోన్స్ అనమాట. సో నేను ఇక్కడ ఏం చేస్తానంటే సింపుల్గా యాడ్ డైరెక్టరీ అని చేసేస్తాను. సో చూడండి ఎన్ని ఫోన్స్ అయితే వచ్చేసాయో నాకు. సో సింపుల్గా నాకు ఏ ఫోన్ కావాలన్నా కూడా నేను ఇక్కడ నుంచి అయితే సింపుల్గా అయితే యాడ్ చేసుకోవచ్చు. సో ఒకవేళ మీకు ఈ ఫోన్ లింక్ కావాలనుకుంటే కూడా నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి మీరు కావాడితే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు గైస్. సో ఇదే అనమాట ఇవాళ వీడియోలో. సో ఐ హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఒకవేళ నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి గైస్. సో అంతే గైస్, ఇవాళ వీడియోలో వచ్చే వీడియోస్లో ఇంకా కొంత టాపిక్తో మీ ముందుకు మళ్ళీ వస్తూ ఉంటాను. అంటిల్ దెన్ బై గైస్.